కొట్టకండి. మన నాయకులు, బంజారా నాయకులు అందరూ దయచేసి కొబ్బరికాయలు కొట్టండి. ఆహ్వానిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతికి వచ్చేసిన అతిథులకి మరియు గౌరవ అతిథులని గౌరవించాల్సిందిగా బ్యాడ్స్తో ప్లస్ కండువాలతో గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాం. जय बोलो सेवालाल महाराज की, जय बोलो सेवालाल महाराज की, जय बोलो सेवालाल महाराज की, जय बोलो मैरामा यानी की. కార్యక్రమంలో తదుపరి అత్యంత పవిత్రమైన కార్యక్రమం. देखो माँ भाई बहन सेगासन गणगो माथे पर रुमाल बांधो से माथे पर रुमाल बांधो कांगेर में कहीं चप्पल बूट कहीं तो काना को तो ग्लासेस पासून हात बोल हात बोल वो सर ग्लास ग्लास होता सर ग्लास पानी नहीं जैसे कि पानी अच्छा ना पॉइंट कर ऊपर छड़क डालना है ऊपर हम चांदर छड़क. जय बोलो सदगुरु सेवालाल महाराज की, अहंकारी ब्रह्मचारी श्री संत सेवालाल महाराज की. मैडम तसे दो हम तम भोग भंडारे बैठे जो बन गए अब तम कान कोण में करी करी आप सेवडिया जो तुम सजनो को ऐसाने मेरे नके 500 तो 5 मिनट के बोलो ये तो प्रेसवाल चांस दो आ रहा है प्रेसवाल नहीं प्रेसवाल छोड़ो ये होने फर्स्ट अपन भाई के कंडी हां कोरकारे माता होता है दो मेरे सरीश डीटीडब्ल्यू सर डीटीडब्ल्यू ఎంతో బ్రతికినా కూడా ఆరోగ్యంగా బ్రతికినా కూడా 100 సంవత్సరాలకైతే ఎక్కువ బ్రతకం నార్మల్గా. సరే ఇప్పుడు అది రాను 70-80 సంవత్సరాలకి అయిపోయింది. కానీ చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళదే బ్రతుకు, అవునా కదా? ఇప్పుడు 286 సంవత్సరాల కిందట ఆయన ఎప్పుడో పుట్టాడు. ఆయన ఎవరో మనకు తెలియదు, మన ఊరు కాదు, మన వాడ కాదు, మన ఇది కాదు. కానీ ఈ రోజు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతమంది ఇక్కడికి వాళ్ళ సొంత పనులన్నీ వదిలేసి వచ్చారు. ఇవాళ యాక్చువల్గా ఇంత మంచి ప్రోగ్రాంలో నాకు చాలాసేపు ఉండాలని ఉంది, కానీ అనుకోకుండా మనకి స్టేట్ నుంచి ఇవాళ వీసీ పెట్టారు. అది కూడా దేనికి, రాబోయే కార్యక్రమాలు ఏవైతే మనం కొన్ని మొన్న తీసుకున్నాం కదా ప్రభుత్వ కార్యక్రమాలు, తర్వాత ఎండాకాలం వస్తుంది, నీళ్ళ సంగతి ఏంది, మన సాగు సంగతి ఏంది, దాని మీద వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు.
సో మరి అది కూడా కావాలి కదా, మన సేవాలాల్ గారిని స్మరించుకోవాలి. మళ్ళీ మీ అందరికీ రేపు పొద్దున ఏం కావాలన్నా కూడా చూడాలి. నేను ఇక్కడే ఉన్నానండి, నేను అది చూడలేదండి అంటే నడవదు. కాబట్టి కొద్ది సమయం అయినా కూడా వారిని మీ అందరి ద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి నాకు ఈ అవకాశం దొరికినందుకు నేను చాలా ధన్యవాదం చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి అంటే, మనకు ఒకప్పుడు సేవ చేయడానికి చాలా తక్కువ మంది ముందుకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్నన్ని ఆర్థిక వనరులు ఆ రోజుల్లో లేవు. కానీ మీరు చూసినట్లయితే సంత్ సేవాలాల్ గారు కావచ్చు, కబీర్ గారు కావచ్చు, సాయి గారు కావచ్చు, షిరిడి సాయిబాబా గారు కావచ్చు, ఇట్లా కొంతమంది మహనీయులు మహానుభావులు ఆ కాలంలో చాలా పేదరికంలో పుట్టినప్పటికీ మనం ఏమనుకుంటాం, ఎవరైనా వచ్చి మనల్ని సహాయం అడిగితే మనం ఏమంటాం, నా దగ్గర ఏమున్నది బయటికి చేయడానికి అని, అవునా కదా. కానీ వాళ్ళు మనకన్నా పేదరికంలో పుట్టి కూడా వాళ్ళకున్న ధనవంతమైన లక్షణం ఏమిటి అంటే పేదవాళ్ళని సహకరించాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి, నేను మనిషిగా జన్మించినందుకు నా వంతుగా నేను సాటి మనిషికి తోడ్పడాలి అనేటిది వాళ్ళ మనసులో ఉంది. సో మళ్ళీ మనకి ఇంకొకటి ఏమంటారు పెద్దోళ్ళు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. వాళ్ళు ఒకరు పెట్టాలి అనుకుంటే ఎట్లన్నా పెడతారు అనడానికి వీళ్ళు ఉదాహరణ. వీళ్ళ జీవితాలతో చేసి చూపించారు, మాటలు చెప్పలే. వాళ్ళు ఏం చేశారు, మాటలు చెప్పలే, వాటితోనే జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకొకటి, ఒకప్పుడు మనం మద్యం తాగినామంటే మనమే మన ఇంట్లో తయారు చేసుకొని మన ఇంటి వరకే తాగేది, అవునా కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది ఆరోగ్యం కూడా కొంతవరకు. ఎందుకంటే సొంతగా అందులో ఏమేమి వేయాలో అంతవరకే వేస్తాం, ఎంతెంత వేయాలో అంతవరకు వేస్తాం. యూరియాలు వేసుడు, ఈ పురుగు మందులు వేసుడు ఇవి లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పోతున్నారు ఈజీగా జేబులో పైసలు తీసి ఇచ్చుడు, ఆ మందు కొనుక్కొచ్చుకున్నాడు. వాడికి ఎవడు మందు అని పేరు పెట్టిండు కానీ నిజంగానే మందే అది. ఆ మందు తాగుతున్నారు, అనారోగ్యం పాలై. మనకు వచ్చిన మన పంట ఆదాయము, మన సంవత్సరం అంతా కష్టపడ్డది అంతా కూడా ఏమవుతున్నది, ఒకటి మద్యానికి పోతున్నది. మహిళలు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటి మద్యానికి పోతున్నది, రెండు మందులకు పోతున్నది. ఈ మందు తాగంగానే ఆరోగ్యం పాడై ఆ మందుకు ఖర్చు పెడుతుంది. సో రెండు కూడా మనకి జేబు చిల్లు పడే కార్యక్రమం. కాబట్టి ఏమంటారు వాళ్ళు, పొద్దున్న దాకా కష్టపడ్డాము, సాయంత్రము మాకు అవసరం. మరి మహిళలు కూడా మీతో పాటు కష్టపడుతున్నారు కదా, వాళ్ళు ఎక్కడ పోయి తెచ్చుకుంటున్నారు. సో దయచేసి అది వంక, ఆ వంకని ఎవరు కూడా ఒప్పుకోవద్దు, మానేయండి. మంచిగా మనకున్న దాంట్లో సంపాదించిన దాన్ని జాగ్రత్తగా, మనకే కాదు మన సమాజానికి, మన తోటి ఆయనకి ఆరోగ్యం బాగలేదు, అప్పుడు ఏం చేయాలి, మనము మన దగ్గర ఉంటే ఇస్తాం. మనదే మొత్తం ఇందాకట్లాగా చెప్పినట్టు మనది మనమే తాగేసి మనది మనమే ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకేం సాయం చేస్తాం. అందుకని ఇవన్నీ గమనించుకొని పిల్లలకి మంచి ఆరోగ్యము, మంచి చదువు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇప్పుడు చాలా ఉన్నతమైన చదువులకు కూడా ప్రభుత్వం సహకరిస్తోంది, మనం సహకరిస్తున్నాం. చాలా హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్కి వెళ్ళినప్పుడు కూడా మీకు తెలుసున్నది, ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటారు. సో నేనేమనుకుంటా అంటే, రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే టీచర్లు కానీ, లేదంటే చదువు ఇప్పుడు ఒకటో తరగతి, రెండో తరగతి పిల్లలకి, 5వ తరగతి పిల్లలకి చెప్పడానికి ఏముంది, డిగ్రీ చదువు ఉట్టిగానే తిరుగుతూ ఉంటారు గాల్లో. సో వాళ్ళు ఎస్టీ వాళ్ళకి ఎస్టీ హాస్టల్కి వెళ్ళి చెప్పండి, మీకు ఒకవేళ నిజంగా సమాజంలో సేవ చేయాలని. సో ఆ పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు లేక, ఒక హాస్టల్ వాడని ఎంతకని చెప్తారు. గట్టిగా చెప్తే ఈ కాలం పిల్లలు ఏం చేస్తున్నారు, మమ్మల్ని హరాస్ చేస్తున్నారు అంటున్నారు. హరాస్ ఎందుకు అంటే మంచి మాట వింటలే, చెడు మాటలే వింటున్నారు. వాడు చేసినట్టల్లా మనం చూస్తే మంచి వాడరు, మంచి టీచర్, మంచి అమ్మ, మంచి నాన్న, అట్లా కాదు ఇట్లా అంటే మంచిగా. సో అవన్నీ కూడా చూసుకొని మనము మన నెక్స్ట్ జనరేషన్కి ఏం అందిస్తున్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం చూసుకొని, ఇంకా ఈ సమాజం ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది. సో వృధాగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టుకుంటూ, మనల్లో ఎవరైనా కొంచెం మంచి డాక్టర్లు ఉంటే మంచి హాస్పిటల్ పెడితే కొంత పేదలకి ఫ్రీగా చేయడం, కొంత మిగతా వాళ్ళకి ఫీజు తీసుకోవడం, బాగా చదువుకునే ఎవరైనా స్కూల్ పెట్టినా, ట్యూటోరియల్ పెట్టినా కొంత పిల్లలకి ఇవ్వడం, కొంత మిగతా వాళ్ళకి తీసుకోవడం, అట్లా చేస్తే కొంచెం బాగుంటుందేమో అని నా సలహా. సో ఇవి అన్నీ కూడా పరిశీలించాలి, పరిగణలోకి తీసుకోవాలి.
మనందరం కూర్చున్నప్పుడు మన పొదుపు గురించి ఇప్పుడు మనం చూడండి మన ఇవ్వచ్చు కదా, ఆ లైబ్రరీలో వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు చదివేటట్టు చేస్తారు. సో ఇట్లా కొంచెం చిన్న చిన్న మార్పులు మనకి మనం ఏం చేసుకోగలుగుతాం. ఒక సొసైటీ లాగుండి వరి 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 వేస్తాం, ఆ వరి వేసి మొత్తం దానికి ధర లేకపోయి బాధపడే బదులు వరికి బదులు చెరుకు వేసుకుందాం. మనమే అక్కడే ఒక చిన్న పెద్ద షుగర్ ఫ్యాక్టరీ పెట్టమని నేను అన్నాను. బెల్లం ఫ్యాక్టరీ పెట్టుకుందాం, షుగర్లోంచి వచ్చే ఇటాలియం ఇంకా పెట్రోల్ ప్రోడక్ట్స్ వస్తాయి, అవి పెట్టుకుందాం. లేదంటే పశువులు పెట్టుకుందాం, ఒక చిన్న డైరీ ఫామ్ పెట్టుకుందాం. ఇవి అన్నీ మనం చేయగలుగుతాం ఒక సొసైటీ లాగా మనం ఫామ్ కాదు. కానీ ఆ పగ్గాలు ఇచ్చేటప్పుడు చూడాలి, భయపడి దౌర్జన్యానికి భయపడి ఆ పగ్గాలు మనం దొంగల చేతిలో పెట్టామనుకో, వాళ్ళు మునుగుతారు, వాళ్ళు లేతారు, మనల్ని ముంచుతారు. సో మంచి నాయకత్వం, మంచి ఆలోచన, మంచి విద్యార్థులు, మంచి సొసైటీ మన చిన్న తాండాకి మనం ఫస్ట్ చేసుకుందాం. అట్లా కొన్ని కొన్ని తాండాలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా మన సమాజం కూడా డెవలప్ అవుతుంది, తద్వారా రాష్ట్రం దేశం కూడా డెవలప్ అవుతుందని నా యొక్క ఆలోచన. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బీ హియర్ అండ్ సారీ ఐఎమ్ మిస్సింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషం. సంత్ సేవలాల్ జయంతి సందర్భంలో మొట్టమొదటగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్ననే 15వ తేదీ నాడు మన ధర్మానాయక్ తండాలో ఇక్కడ మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ అమ్మ, అక్కడ సభ్యులు పిలవడం, అక్కడికి వెళ్ళి సేవలాల్ మహారాజ్ గారికి పూలమాలను అర్పించుకొని వచ్చి వెళ్ళడం జరిగింది. ఈరోజు మీరు ఇక్కడ జరుపుకుంటా ఉన్నారు. గతంలో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మీ అందరి కోరిక మేరకు ఇక్కడ ఈ స్థలాన్ని మన ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది విద్యావంతులు ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కావాలంటే 1,40 లక్షలు మంజూరు చేస్తే అది స్థలం కొంత వివాదం పడ్డది. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారని కాదు, మీరు లేనప్పుడు కూడా నేను ఆర్డీఓ గారికి పదే పదే చెప్పినా అది కోర్టులో వివాదం ఉంది, మరి వేరే స్థలమైన చూపించాలని చెప్పడమే కాదు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ గారికి మన పోయిన కలవడం, చీఫ్ ఇంజనీర్ గారిని కూడా అక్కడే కలవడం, ఇది కోర్టు వివాదంలో ఉంది కాబట్టి స్థలం వేరేది ఇవ్వమంటే నేను అతి త్వరలోనే మంజూరు చేయాలని చెప్పినా తప్పకుండా మంజూరు చేయించి మన పిల్లలకు మంచి హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇష్టం ఉంటే వేస్తే లేకుంటే లేదు. ఇప్పుడు దవాఖాన పోతే 100 మందిని ఒప్పేసాను, అదంతా ఒక అభిమానం. కానీ ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధులు మీరు గెలిపించినప్పుడు నిరంతరం ఆలోచన చేయాలి. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు అందరూ వచ్చిన నేను కోరికలు కోరలేదు, ఎందుకంటే నేను ఉన్న ప్రభుత్వం పోయింది, మనతో అవుతుందో కాదా అంటున్నాను. కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఏది ఏమైనా కానీ మన ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, అభివృద్ధి కావాలని చెప్పి ఆన్ పేపర్ ఇక్కడ చెప్పేది కాదు, మీరు ఇలా మీ డిపార్ట్మెంట్ కూడా తెలుస్తుంది, 50 లక్షల రూపాయలు సంఘ భవనానికి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వం ఏదో పొలిటికల్ మీటింగ్లో కాదు, అఫీషియల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారు ప్రతి తండా కూడా ఒక 10 లక్షలు ఇవ్వాలి సంఘ భవనాలకు చెప్పుకోవడం, ప్రతి తండాకు ఒక 10 లక్షల రూపాయల సీసీ రోడ్ ఇవ్వమని చెప్పుకోవడం జరిగింది. ఈ రకంగా కాకుండా ఇంకొక 30 కుంటలు, ఎందుకంటే మనకు వచ్చినాయి ఇవాళ రేపు రోజు నడుస్తుంది, మీకు తెలుసు, అరే బంజారాలకు ఇచ్చారు మాకు ఇంకొక వర్గానికి ఇవ్వలేదంటారు అని చెప్పి ఇంకొక 30 కుంటలు దగ్గరలో దూరం అయినా కానీ జగిత్యాల జిల్లా కేంద్రానికి అతి దగ్గర వేరే వర్గాన్ని కూడా మన గిరిజనులకు ఇవ్వాలని చెప్పుకోవడం జరిగింది. ఈ రకంగా మీకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మన మంగళ స్కూల్ కావచ్చు, చిత్రవేణి స్కూల్ కావచ్చు, వడ్డలింగాపూర్ స్కూల్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఏకలవ్య పాఠశాల కావాలని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళి కలిసే విషయం మీరు అందరూ కూడా చూసిరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్కడ ఉన్న మన జ్యువెలవరం గారిని, ఇంకొక డిప్యూటీ మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా కలిసిన. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరిబడ్డలో ఒకటే ఉంది ఏకలవ్య పాఠశాల. ఆ స్థలాన్ని ఇచ్చిన ఎవరైతే దాతలున్నారో కొంత స్థలాన్ని ఊరు దగ్గర ఇచ్చిన వాళ్ళ కుటుంబానికి నాకు చిన్నొక్క బిల్లు ఇచ్చిన వాళ్ళే ఇచ్చింది మా ఈ అల్లుడు వారు. ఇక్కడ కూడా కావాలి, వీర్పూర్లో స్థలం ఉంది,
అటు గోదావరి అవతల కూడా మన బంజారాలు గోండ్లు అందరూ ఉంటారు ఇవ్వాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఎంపీ గారు నేను ఇద్దరం వెళ్ళి గిరిజన మంత్రి గారు కలిసినాం. అవన్నీ ఫోటోలు వార్తలు అన్ని పేపర్లు చూసాను. తప్పకుండా ఇవన్నిటి కోసం ఇంకా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈనాడు సంత్ సేవలాల్ మహారాజ్ గురించి మీకు నేను చెప్పేది ఏం కాదు, ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలుసు, మీరు భగవంతుని ఆరాధిస్తారు. అలాంటి సంత్ సేవలాల్ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈ సమాజంలో వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మనం అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ ప్రాంతాన్ని మనం శాంతియుతంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ఆ ప్రాంతం ప్రార్థిస్తూ ఆ సంత్ సేవలాల్ మహారాజ్ గారి దివ్య ఆశీస్సులతో సర్వే జన సుఖినోభవంతు అంటాం, సమస్త లోక సుఖినోభవంతు అంటాం. అందరూ కూడా బాగుండాలి. వన్యప్రాణులు కావచ్చు, జీవాలు కావచ్చు, సమస్త లోక అంటే ఇవన్నీ కూడా వస్తాయి. మరి వాటన్నిటి కోసం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ఆహ్వానించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. పండుగ జయంతి సందర్భంగా